ఇక ఏపీ మీద ఫోకస్ చేద్దాం ఒకసారి. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకించి తప్పుడు పోస్టుల నివారణకు ఒక చట్టం తేవాలని చెప్పి మంత్రివర్గం తీర్మానించింది. తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులు అనిత, నాదెండ్ల, అనగాని, పార్థ సారథితో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పన కూడా ఉపసంఘం కృషి చేస్తోంది. మా ప్రతినిధి శివ దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. శివ, కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సమస్యని ఎదుర్కొంటోందో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, దానిపైన ఒక చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, లేకపోతే లోపల జరిగిన డిస్కషన్ సంబంధించి ఏమి వినిపిస్తోంది చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా దాదాపుగా 3.5 గంటల పైగా కేబినెట్ భేటీ కొనసాగింది. అనేక అంశాలకు సంబంధించి 30 అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. 30 అంశాలకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైద్య రంగంలో సరికొత్త మార్పులు తీస్తూ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు వైద్య సేవ కోసం వినియోగించుకునేందుకు రాష్ట్రంలో ఉన్న 1,63,00,000 కుటుంబాలకి అందజేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. దానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వైద్య శాఖకు సంబంధించి 8 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 10 మెడికల్ కాలేజీకి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే సిఆర్డీ 52 అథారిటీ పనులకి ఆమోదం, రాజధాని ప్రాంతంలో నీటి వసతికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఆమోదం, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు భూ కేటాయింపులు, 53,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో చిట్ చాట్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యూరియా విషయంలో ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతానికి ఎందుకు మంత్రులు దీటైన సమాధానం చెప్పట్లేదని చెప్పి ఒక దశలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. యూరియా సఫిషియెంట్గా ఉంది. దాదాపుగా 94,000 టన్నుల యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది. ఏ రకమైన కొరత లేదు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 97 లక్షల టన్నుల యూరియా ఎక్స్ట్రా వాడినా కానీ కొరత లేకుండా చూసాం. ప్రతిపక్షం అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు సూచన చేశారు. అలాగే జీఎస్టీకి సంబంధించి ప్రపంచంలోనే 3వ స్థానంలో భారతదేశం ఉందని చెప్పి మోడీకి అభినందనలు తెలుపుతూ మరొక అంశాన్ని ప్రస్తావించారు. అలాగే మరికొన్ని బిల్లులకు సంబంధించి కూడా ప్రత్యేక ఆమోదం తెలిపారు. అలాగే సోషల్ మీడియా వ్యవహారాన్ని ప్రధానంగా చర్చించారు. ఇష్టానుసారంగా ఫేక్ పోస్టులు పెట్టడం, ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించి సోషల్ మీడియాను వేదిక చేసుకొని రాజధాని అమరావతి కావచ్చు, యూరియా కొరత కావచ్చు, అలాగే ఉచిత బస్సు విషయం, ఈ 3 విషయంలో స్పెసిఫిక్గా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాగే నకిలీ జీవోలను కూడా ఇటీవల కాలంలో విడుదల చేసిన పరిస్థితి ప్రత్యేకంగా కేబినెట్లో చర్చ వచ్చింది. అటువంటి వాటికి సంబంధించి కూడా సోషల్ మీడియా కట్టడి కోసం కూడా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్, పార్థసారథి, అలాగే నాదెండ్ల మనోహర్, హోంమంత్రి అనిత నేతృత్వంలో ఈ ఉపసంఘం ఏర్పడబోతుంది. నలుగురు కూడా విధి విధానాలను ఖరారు చేసి వచ్చే కేబినెట్ భేటీలోపు చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పి సీఎం చంద్రబాబు సూచన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నెల 18వ తేదీ నుంచి కూడా దాదాపుగా 4 నుంచి 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే త్వరలో జరగబోతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి ఫోకస్ పెట్టాలి. ఇప్పటివరకు ఈ 14 నెలల కాలంలో మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఇంటింటికి గ్రామగామన తెలియజేసే విధంగా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేశారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా వైద్య శాఖ, సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఈరోజు కేబినెట్లో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 30 అంశాలకు సంబంధించి ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. దానిపైన ప్రధానంగా మాట్లాడారు. ముఖ్యంగా ఇందులో వైద్యానికి సంబంధించి ఒక పాలసీలు, యూనివర్సల్ హెల్త్ పాలసీలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించాలి అని సూచనలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై ఒక చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతను కూడా గుర్తించి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.